జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఆయన్ని పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ గా గుర్తించారు. శ్రీనివాస్ మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 14న ఉదయం 7:30 సమయంలో ఖమ్మం సూర్యాపేట పాత రహదారి మీదుగా వచ్చిన కారు పాలేరు రిజర్వాయర్ రక్షణ గోడను ఢీకొట్టి నీళ్లలోకి దూసుకెళ్లింది. కారు జలాశయంలోకి దూసుకెళ్తున్న సమయంలోనే దాన్ని నడిపిన వ్యక్తి మాత్రం దాని నుంచి బయటకు పడిపోయారు. వెంటనే అక్కడి నుంచి లేచి పారిపోయాడని రిజర్వాయర్లో చేపలు పడుతున్న మత్స్యకారులు తెలిపారు. సహాయక చర్యల అనంతరం కారును బయటకు తీసి వెనక సీట్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మరణించిన వ్యక్తి బొగ్గుల శ్రీనివాస్ గా గుర్తించారు. శ్రీనివాస్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని అల్లూరు. శ్రీనివాస్ తలకు గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నంబర్ ఆధారంగా దాని యజమానిని పల్నాడు జిల్లాలోని పాకాలపాడు గ్రామానికి చెందిన మాధవరెడ్డిగా పోలీసులు గుర్తించారు. మాధవరెడ్డి శ్రీనివాస్ స్నేహితుల్ని తెలుస్తోంది. కారు ప్రమాదానికి గురవగానే డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి ఎందుకు పారిపోయాడు అనేది అనుమానాస్పదంగా మారింది. శ్రీనివాస్ ప్రమాదంలోనే చనిపోయాడా, లేకపోతే ముందే చంపేసి ప్లాన్ ప్రకారమే పాలేరు వద్ద ప్రమాదానికి గురైనట్లు చిత్రీకరించారా అనే అనుమానాలు నెలకొన్నాయి. అంతేకాకుండా సూర్యాపేట నుంచి ఖమ్మం రావడానికి కొత్త హైవే అందుబాటులోకి ఉన్నప్పటికీ పాత మార్గంలోకి ఎందుకు వస్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన బొగ్గుల శ్రీనివాస్ పలు పుస్తకాలు రాశారు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనే పేరుతో ఆయన రాసిన పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ బుక్ 8 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. బొగ్గుల శ్రీనివాస్ను అరెస్ట్ చేయాలంటూ పవన్ ఫ్యాన్స్ నాడు ఆందోళనలు నిర్వహించారు. 2014 చివర్లో హైదరాబాద్లో నిర్వహించిన బుక్ ఫెయిర్ సమయంలో బొగ్గుల శ్రీనివాస్కు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కూడా కల్పించింది. అయితే ఇదంతా 12 ఏళ్ల క్రిందట జరిగింది. ఇప్పుడు అతడి మరణాన్ని పవన్ ఫ్యాన్స్ కు లింక్ పెట్టడం సరికాదు అనే వాదన వినిపిస్తోంది. శ్రీనివాస్ మరణానికి పవన్ కళ్యాణ్ కు లింక్ పెట్టేలా కథనాలు రాస్తే పరువు నష్టం దావా వేస్తామని జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి హెచ్చరించారు. బొగ్గుల శ్రీనివాస్ చనిపోవడానికి ముందు రోజు లాయర్ జడ శ్రావణ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియో మాత్రం ఆయన ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ ఛానల్లో కనిపించకపోవడం గమనార్హం. బొగ్గుల శ్రీనివాస్ 6 ఏళ్ల క్రితమే వైఎస్ఆర్సీపీని, జగన్ను విమర్శిస్తూ మాట్లాడిన వీడియో ఇది అంటూ మరో వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జడ్జి జడ శ్రవణ్ కుమార్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? జడ్జి శ్రవణ్ కుమార్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? అదే జడ్జి శ్రవణ్ కుమార్ ఏం మాట్లాడాడు? మొన్నటి వరకు తను ప్రమోట్ కావడం కోసము వికే గారు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ని వెనకేసుకొని వచ్చాడు. వికే గారు అమరావతిని నాశనం అయిపోయిందండి, వికే గారు జగన్మోహన్ రెడ్డి ఇట్ట చేశాడండి, వికే గారు అని ఏడుస్తూ బాధపడి ప్రతి ఆర్గ్యుమెంటు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాట్లాడాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మాట మార్చి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్
వీళ్ళందరూ కలిసి రాజధానిని నిర్మించకుండా దుర్మార్గం చేశాడు అని మాట మారుస్తున్నాడు. వికే గారు